హైదరాబాద్లోని కొండాపూర్లో డ్రగ్స్ మరోసారి కలకలం రేపాయి. ఇంటీరియర్ డిజైన్ వ్యాపారం ముసుగులో డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న కేటుగాళ్ల పని పట్టారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. వీరిద్దరూ విజయవాడ నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కొండాపూర్ ప్రాంతాల్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరిని ఇవాళ తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటీరియర్ డిజైన్ వ్యాపారం ముసుగులో లగ్జరీ కార్లలో తిరుగుతూ అవసరమున్న వ్యక్తులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు కేటుగాళ్లు. గత కొంతకాలంగా గుట్టుచెప్పుడు కాకుండా డ్రగ్స్ సరఫరా చేస్తూ ఉన్నారు. మాధవ హిల్ స్టేట్ ప్రాంతంలో డ్రగ్స్ అమ్మకాలు జరుపుతుండగా ఎస్టీఎఫ్ బి టీం వీరిద్దరిని పట్టుకున్నారు. నిందితుల దగ్గర నుంచి 6.63 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఎవరికి డ్రగ్స్ కావాలన్న క్షణాల్లో వీరిద్దరూ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు. ఏకంగా 1 గ్రామ్ డ్రగ్స్ కు 5,000 రూపాయలు చొప్పున అమ్మకాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో వికాస్, భరత్ చౌదరిలను అరెస్ట్ చేశారు. మురళి అనే వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశారు. ఈ ముగ్గురిని కొండాపూర్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు అధికారులు తెలిపారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, ఈ డ్రగ్స్ ముఠాలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వారి వద్ద నుంచి ఎంత మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు? అసలు ఎప్పటి నుంచి ఈ దందా వీరు కొనసాగిస్తున్నారు? ఇటువంటి వివరాలు ఏమైనా తెలుస్తున్నాయా? హరీష, ఇంటీరియర్ డిజైన్ ముసుగులో కూడా వీళ్ళు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లుగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు పక్కా సమాచారం అందుకోవడంతో ఈ రోజు ఉదయం 4 గంటల ప్రాంతంలో కూడా వీళ్ళని నిఘా పెట్టిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. వీరంతా కూడా హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టుగా వస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తరలిస్తున్న మురళితో పాటు మరొక ముగ్గురున్నారు. మొత్తంగా 3 గ్యాంగులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. మురళి అనే ప్రధాన నిందితుడు పరాలున్నాడు. గడిచిన కొద్ది రోజులుగా సుమారుగా 1 ఏడాది క్రితం నుంచి కూడా వీరు గుడ్డు చప్పుడు కాకుండా ఇంటీరియర్ డెకరేషన్ వ్యాపారం ముసుగులో కూడా ఈ డ్రగ్స్ దందా చేస్తున్నట్లుగా గుర్తించారు. ప్రస్తుతానికి ఇదంతా కూడా లగ్జరీ కార్లో తిరుగుతూ విఐపీలు ఎవరైతే ఉంటారో వారికి ఈ ఎండిఎంఏ సంబంధించిన డ్రగ్స్ ను కూడా అమ్మకాలు చేస్తున్నట్టుగా వస్తుంది. ఒక్కొక్క గ్రాముకు సంబంధించి సుమారుగా 5 నుంచి 10,000 రూపాయల మొత్తంలో కూడా వీరు అమ్మకాలు సాగిస్తున్నట్టుగా గుర్తించారు. సుమారుగా 6 గ్రాములకు పైగా ఎండిఎంఏ సంబంధించిన డ్రగ్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే వీరికి సంబంధించిన ఎవరైతే కీలక వ్యక్తి ఉన్నాడో అరెస్ట్ చేసిన వారిలో వికాస్, భరత్ చౌదరి ఉన్నారు. వీరంతా కూడా కొండాపూర్ ఎక్సైజ్ పోలీసులు తరలించారు. ఇక ప్రధాన నిందితుడు ఎవరైతే మురళి ఉన్నాడో డ్రగ్స్ కు సంబంధించి ఇతర ప్రాంతాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ అమ్మే వ్యక్తి ఎవరు ఉంటారో అతను మురళి ప్రస్తుతం పర్లను అతడి కోసం కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గాలింపు చేపడుతున్నారు. థ్యాంక్ యూ కిరణ్.